Good morning viewers, welcome to our IBJ channel. In this class we discuss about mobility of the charge carrier. ఈ క్లాస్లో మనం దేని గురించి డిస్కస్ చేద్దామంటే మొబిలిటీ ఆఫ్ ఛార్జ్ క్యారియర్. ఛార్జ్ క్యారియర్ మీన్స్ వాట్? కండక్టర్ ఓన్లీ క్యారీస్ ఛార్జెస్. ఓకేనా? సో మొబిలిటీ ఆఫ్ ఛార్జ్ క్యారియర్ ఈజ్ నథింగ్ బట్ మొబిలిటీ. సో వాట్ ఈస్ మొబిలిటీ? Mobility is denoted by mu. సో ఇక్కడ ఒక కండక్టర్ తీసుకున్నానండి నేను. ఈ కండక్టర్ తీసుకుంటే దీనికి మొబిలిటీ ఎంత ఉంది? మొబిలిటీ ఆఫ్ ఛార్జ్ క్యారియర్. ఇది ఛార్జ్ క్యారియర్ కదా. కండక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఛార్జ్ క్యారియర్. ఛార్జ్ క్యారియర్ ఎవరు క్యారీ చేస్తారు? కండక్టర్. సో కండక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఛార్జ్ క్యారియర్. సో ఏ ఛార్జెస్ క్యారీ చేస్తుంది? నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ క్యారీ చేస్తుంది. ఓకేనా? సో నా కండక్టర్ ఇస్ నథింగ్ బట్ ఛార్జ్ క్యారియర్. వాట్ ఆర్ ఛార్జ్ క్యారియర్? వాట్ ఆర్ ద ఛార్జెస్? నెగిటివ్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రాన్స్ charges. Now the mobility of it is the mobility of a charge carrier is the charge mobility of a charge carrier is the average drift velocity in the application of unit electric field strength. సో యూనిట్ ఫీల్డ్ స్ట్రెంత్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంతా యూఈ అంటాం. సో ఇక్కడ డ్రిఫ్ట్ వెలాసిటీ విడి. ఓకేనా? నౌ సో మొబిలిటీ మ్యూ. నౌ మొబిలిటీ ఈక్వల్ టు average drift velocity by strength of electric field. So if you write mobility means mu equal to drift velocity modulus of VD average or mean. Average drift velocity అన్న mean velocity అన్న ఒకటే ఇక్కడ. Strength of electric field E. So mu equal to VD by E. This is the formula. ఓకేనా? అంటే ఇక్కడ మీన్ వెలాసిటీ అన్న యావరేజ్ వెలాసిటీ అన్న ఒకటే. మీన్ డ్రిఫ్ట్ వెలాసిటీ అన్న యావరేజ్ డ్రిఫ్ట్ వెలాసిటీ అన్న రెండు ఒకటే అవుతాయి. ఓకే. నౌ మ్యూ ఈక్వల్ టు విడి బై ఈ. సో మాడ్యులస్ ఆఫ్ విడి బై ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ విడి అంటే యావరేజ్ డ్రిఫ్ట్ వెలాసిటీ. సో దిస్ ఈజ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ strength of electric field. Mu mobility. Okay. On what factors the mobility of a charge carrier depends? It depends on a pressure. Mu depends on pressure and టెంపరేచర్. ఇక్కడ ఎన్ని ఛార్జెస్ క్యారీ అవుతున్నాయో అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఎన్ని క్యారీ ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒకటి అయినప్పుడు యూనిట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అయినప్పుడు తర్వాత ఎన్ని ఎలక్ట్రాన్స్ క్యారీ చేస్తుంది ఆ కండక్టర్, అది మొబిలిటీ అంటాము. మొబిలిటీ ఈజ్ ద యావరేజ్ డ్రిఫ్ట్ వెలాసిటీ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్. ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు? మొబిలిటీ ఈజ్ ద యావరేజ్ డ్రిఫ్ట్ వెలాసిటీ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్, సింపుల్గా. సో యావరేజ్ వెలాసిటీ అంటే యావరేజ్ డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నప్పుడు మరి
డిఫరెంట్ వెలాసిటీ మూవ్ అవుతుంది, అంటే ఎందుకంటే కొలిజన్ జరుగుతుంది కాబట్టి. సో కొలిజన్ జరుగుతుంది కాబట్టి డ్రిఫ్ట్ వెలాసిటీ తీసుకుంటాం. ఆ డ్రిఫ్ట్ వెలాసిటీ యావరేజ్ డ్రిఫ్ట్ వెలాసిటీ తీసుకుంటాం. డివైడ్ బై అంటే ఎందులో తీసుకుంటాము, ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్లో. ఒకవేళ ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్లో. సో drift velocity by intensity of electric field gives the mobility of the charge carrier. This is about this. Next step. Continue this, write this, copy this one. Okay, next relation between, right this one I am telling you. Now relation between yes, relation between current density and drift velocity. Now relation between, okay, let's move on to relation between current density and drift velocity. For this I am taking okay. For this I am taking conductor. I am taking a conductor. Now this is the conductor. What I am taking, electrons are moving, electrons are flowing. So electrons are flowing. Okay. Now I am considering here, this is conductor, cylindrical shape conductor. I am cutting this one. So this area I am zooming. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇది ఏ షేప్ వస్తుంది, సిలిండ్రికల్ షేపే. ఎందుకంటే ఈ కండక్టర్ ఎలా ఉంది, కండక్టర్ మెటాలిక్ కండక్టర్ ఎలా ఉంది, క్యూబాయిడ్ షేప్లో ఉంది. నేను ఇది తీసుకున్నాను, ఇది కండక్టర్ అనుకుందాం. సో ఇది కండక్టర్ అనుకుందాం, మెటాలిక్ కండక్టర్. ఇందులో ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయి కదా, ఎలక్ట్రాన్స్ ఫ్లో అయితే ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఒక్కొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఒకటి సర్క్యులర్ షేప్ వస్తుంది. ఆ సర్కిల్ ఇది కంప్లీట్ రాడ్ అనుకున్నాం అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, డిస్క్ ఫామ్ అవుతుంది. అంతే, కంప్లీట్ లోపల కూడా మెటీరియల్ ఉంటుంది కాబట్టి. సో ఒక్కొక్క సర్కిల్ ఏమవుతుంది, డిస్క్ ఫామ్ అవుతుంది. ఆ ఒక్కొక్క డిస్క్ తీసుకుంటా. సో నేను ఆ డిస్క్ని నేను జూమ్ చేసి చూస్తున్నా. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతుందో చూద్దాం, ఓకేనా. సో ఆ ఛార్జెస్, దీని యొక్క లెంత్ తీసుకుంటా. దేని యొక్క లెంత్, కొంచెం కేర్ఫుల్గా చూడండి. దేని యొక్క లెంత్ నేను కన్సిడర్ చేసే, అంటే నేను దీన్ని కట్ చేసినప్పుడు ఏరియా ఒక డిస్క్ ఏర్పడుతుంది కదా, ఆ డిస్క్ కొంచెం థిక్నెస్ ఎక్కువగా ఉండే విధంగా తీసుకున్నా. ఎగ్జాంపుల్, ఒక ఇంత కట్ చేసా, ఓకేనా. సమ్ పార్ట్ ఆఫ్ ద సిలిండర్ ఆర్ కండక్టర్, ఓకే. సో కొంత ఒక డిస్క్ కాకుండా కొంచెం ఎక్కువ విడ్త్ ఉండే విధంగా తీసుకున్నా. అక్కడ దాని యొక్క లెంత్ తీసుకున్నా, ఓకేనా. ఆ యొక్క లెంత్ ఏంటిది, ఎల్ అనుకున్నా. నా నేనేమనుకున్నాను, కన్సిడర్ ఏ మెటాలిక్ రాడ్. నేను ఒక మెటాలిక్ రాడ్ని కన్సిడర్ చేస్తున్నా. దానిలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయో, ఎంత లెంత్లో, లెట్ ఎల్ బి ద లెంత్ ఆఫ్ the part of the conductor, L equal to length అయింది. సో మనకు ఫార్ములా తెలుసు, ఇందులో ఏం వెళ్తున్నాయి, ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయి. వాటి యొక్క వెలాసిటీ ఏమనుకున్నాం, వీడి డ్రిఫ్ట్ వెలాసిటీ. మనకు వెలాసిటీ ఫార్ములా తెలుసు కదా, ఏంటి, we know ఏంటి,
వెలాసిటీ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. సో వెలాసిటీ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. v ఈక్వల్ టు ఏంటి, v బార్ ఈక్వల్ టు s బార్ బై t. అంటే ఎలక్ట్రాన్స్ ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్, ఇది ఏ ఎండ్ అనుకోండి, ఇది బి ఎండ్ అనుకోండి. సో ఏబి లెంత్ మధ్యన ఎలక్ట్రాన్స్ ఎన్ని ఫ్లో అయినాయో, ఎంత దూరం ప్రయాణం చేసి ఎల్ అనే డిస్టెన్స్ ప్రయాణం చేసి డిస్ప్లేస్మెంట్ ప్రయాణం చేసి. సో ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఫ్రమ్ ఇనిషియల్ పాయింట్ ఏ టు ఫైనల్ పాయింట్ బి. సో ఏమనుకున్నాం, దాన్ని టోటల్ లెంత్ ఏమనుకున్నాం, ఎల్ అయింది. సో ఎల్ బై టీ. సో వి ఈక్వల్ టు ఏమైంది, ఎల్ బై టీ. సో వి అంటే ఈ ఎలక్ట్రాన్స్ ఎన్నైతే ఏ నుంచి బికి మధ్యలో ఉండే ఎలక్ట్రాన్స్ యొక్క వెలాసిటీని ఏమనుకున్నాము, డ్రిఫ్ట్ వెలాసిటీ అనుకున్నాం. సో నేను వి ప్లేస్లో ఏం రాస్తున్నా, డ్రిఫ్ట్ వెలాసిటీ విడి రాస్తున్నా. విడి ఈక్వల్ టు ఎల్ బై టీ. సిన్స్ విడి ఈజ్ డ్రిఫ్ట్ వెలాసిటీ, VD is drift velocity. V ప్లేస్లో VD రాస్తున్నా. దీని నుంచి L ఏమవుతుందండి, L ఈక్వల్ టు VD ఇంటూ T. సో L ఈక్వల్ టు VD ఇంటూ T. అంటే నేను ఈ AB అనే పార్ట్ ఆఫ్ AB అనే లెంత్ కలిగిన L అనే లెంత్ కలిగిన పార్ట్ యొక్క ఏబి అనే పార్ట్ మొత్తం కండక్టర్లో ఏబి లెంత్ కలిగిన పార్ట్ తీసుకున్నాను. దాని లెంత్ స్మాల్ ఎల్ అనుకున్నాను. దాన్ని ఏం రాశాను, వెలాసిటీ రూపంలో రాశా. వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం కాబట్టి v ఈక్వల్ టు ఆ డిస్ప్లేస్మెంట్ ఇక్కడి నుంచి ఇక్కడ ఎంత డిస్ప్లేస్మెంట్ అయింది, ఎల్. ఓకే, సో ఎల్ బై టీ. అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలక్ట్రాన్స్ ట్రావెల్ అయ్యేప్పుడు ఒకే వెలాసిటీతో ట్రావెల్ అవ్వవు కాబట్టి, మూవ్ అవ్వవు కాబట్టి డ్రిఫ్ట్ వెలాసిటీ తీసుకున్నా, లేదా యావరేజ్ డ్రిఫ్ట్ వెలాసిటీ తీసుకున్నా. దాన్ని ఏమనుకున్నా, వీడి. అంటే వీడి ఈక్వల్ టు ఎల్ బై టీ. అంటే ఇప్పుడు లెంత్ని ఏ విధంగా రాసుకోవచ్చు, డ్రిఫ్ట్ వెలాసిటీ ఇంటూ టైంగా రాసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. దీని యొక్క వాల్యూమ్ని వి అంట. ఈ మొత్తం వాల్యూమ్ ఉంది కదా, ఈ వాల్యూమ్ వచ్చేసి వి అనుకుంటా. వి ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద పార్ట్. ఓకేనా. సో వి అనే వాల్యూమ్లో ఎన్ని చార్జెస్ వెళ్తున్నాయి, ఎన్ని ఎలక్ట్రాన్స్ వెళ్తున్నాయి చూద్దాం. సో ఇఫ్ వి ఇస్ ద వాల్యూమ్ ఆఫ్ ద part of the conductor. సో వాల్యూమ్ ఏమవుతుంది, ఫార్ములా వాల్యూమ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ లెంత్ కదా. సో వి ఈక్వల్ టు ఏ ఇంటూ ఎల్. వి ఈక్వల్ టు ఏ అంటే ఏ రాద్దాము, ఏరియా. ఎల్ అంటే ఏంటంటే విడి ఇంటూ టీ. విడి ఇంటూ టీ. ఇక్కడ లెంత్ నేను రాశాను, డ్రిఫ్ట్ వెలాసిటీ ఇంటూ టైం రూపంలో రాశాను. సో వి ఈక్వల్ టు ఏవి డిటి. ఏమండి, ఇప్పుడు ఈ ఏబి అనే పార్ట్లో ఒక ఎలక్ట్రాన్ వెళ్తుందా, 2 ఎలక్ట్రాన్స్ వెళ్తుందా, 10 ఎలక్ట్రాన్స్, n ఎలక్ట్రాన్స్, అన్నోన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వెళ్తున్నాయి. n నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ పాసింగ్ త్రూ ఏబి పార్ట్ ఆఫ్ ద కండక్టర్. ఇక్కడ ఏం రాస్తున్నాను, ఇఫ్ n electrons, if n number of electrons are passing through the volume V, అప్పుడు మొత్తం వాల్యూమ్లో, ఈ మొత్తం వాల్యూమ్లో ఎంత ఛార్జ్ అని చూద్దాం. సో మొత్తం ఎంత అవుతుంది, ఐ కరెంట్, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్సే కదా. సో కరెంట్ ఐ ఈక్వల్ టు, దేర్ఫోర్ ఐ ఈక్వల్ టు క్యూ బై టీ కదా ఫార్ములా. ఐ ఈక్వల్ టు క్యూ బై టీ అంటే ఐ ఈక్వల్ టు ఎన్ఈ బై టీ. ఎలాగా అంటే సిన్స్ క్యూ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ఈ ఫార్ములా ఉన్నదండి. ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కూడా 2 మార్క్స్ బిట్, ఇంపార్టెంట్ క్వశ్చన్. సో చార్జ్ ఆఫ్ యువర్ బాడీ కెన్ బి, క్యాపిటల్ క్యూ రాసుకుంటాము. క్యాపిటల్ క్యూ అంటే చార్జ్ ఆఫ్ ద బాడీ ఈక్వల్ టు ఎన్ అంటే నంబర్ ఆఫ్ చార్జెడ్ పార్టికల్స్, ఈ అంటే చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్,
ఇక్కడ ప్లస్ అయితే పాజిటివ్లీ చార్జెడ్ పార్టికల్స్, ఇక్కడ మైనస్ అయితే నెగిటివ్లీ చార్జెడ్ పార్టికల్స్, అంటే స్మాల్ ఈ రాస్తాం. అప్పుడు ఇక్కడ క్యాపిటల్ క్యూ రాస్తాం. ఓకేనా? సో ఇక్కడ నేనేం రాస్తున్నాను, ఐ ఈక్వల్ టు మొత్తం ఛార్జ్ ఎంత, క్యాపిటల్ క్యూ రాసుకునే ప్రాబ్లం ఏముంది. సో క్యూ ఈక్వల్ టు NE/T. అయితే ఇక్కడ వాల్యూమ్లో మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ పాస్ అవుతున్నాయి అనుకున్నామండి, n నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పాస్ అవుతున్నాయి అనుకున్నాం. దేర్ఫోర్ ఐ ఈక్వల్ టు NE. మొత్తం వాల్యూమ్లో చూస్తే ఎన్ని ఎలక్ట్రాన్స్ పాస్ అవుతుంటాయి, ఐ ఈక్వల్ టు NE/T ఇంటూ మొత్తం ఎంత వాల్యూమ్లో AVD ఇంటూ T రాసుకున్నాం. AVD ఇంటూ T. ఓకేనా? కాపీ దిస్ వన్. Okay, now I equal to Q/T రాసుకుంటే I equal to మొత్తం వాల్యూమ్ NE రాస్తాము బై T రాస్తాము. ఇన్ ద వాల్యూమ్ I equal to NE/T, బట్ ఇన్ ఏ వాల్యూమ్ V I equal to NE/T ఇంటూ వాల్యూమ్ ఇప్పుడు రాయండి AVDT. ఓకేనా? అయితే మనము ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ స్మాల్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్లో పాస్ అయ్యాడు చాలా తక్కువ టైంలోనే క్రాస్ అవుతాయి. ఎందుకంటే మనం కన్సిడర్ చేస్తుంది స్మాలెస్ట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఎంతైనా కానీ చాలా ఫాస్ట్గా వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వెరీ మోర్. కాబట్టి మనం టైం ఇంటర్వల్ ΔT తీసుకుందాం, నో ప్రాబ్లం రాయొచ్చు. సో ఐ ఈక్వల్ టు ఏం తీసుకుందాం, NE/, ఇక్కడ ΔT ఇంటూ AVD ΔT. ఓకేనా? ఇక్కడ ΔT క్యాన్సిల్ అయిందండి. దేర్ఫోర్ ఐ ఈక్వల్ టు NE/AVD. సో I కరెంటు, N ఏమో నంబర్ ఆఫ్ చార్జెస్, ఈ ఎలక్ట్రాన్ చార్జ్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆర్ ఏరియా, VD డ్రిఫ్ట్ వెలాసిటీ. అయితే మనం ఇది ఇంతవరకు అండి. సో మనం ఏం కనుక్కుంటాం, కరెంట్ డెన్సిటీ కనుక్కోవాలి. రిలేషన్ బిట్వీన్ కరెంట్ డెన్సిటీ అండ్ అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ కనుక్కోవాలి. కానీ మనకి కరెంట్ డెన్సిటీ ఫార్ములా అంటే J ఈక్వల్ టు I బై S ఆర్ I బై A ఆర్ I బై S, I బై A. ఏ అంటే ఏరియా కదా. ఓకే, now కరెంట్ డెన్సిటీ J ఈక్వల్ టు I అంటే I బై A కదా, J ఈక్వల్ I బై A కదా. now I అంటే ఏం రాద్దామండి, I అంటే స్మాల్ I రాసిన ఏదైనా ఒకటి, J ఈక్వల్ టు I బై A. I అంటే NEAVD బై A. సో AA రెండు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కొట్టేసేయండి. దేర్ఫోర్ J ఈక్వల్ టు NEVD. సో రిలేషన్ J అంటే ఏంటిది, కరెంట్ డెన్సిటీ, తర్వాత VD అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ. ఓకే, ఈ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, తర్వాత N అంటే నంబర్ ఆఫ్ చార్జెస్ ఇన్ యూనిట్, in considered volume or in volume, in the volume V, ఎంత వాల్యూమ్ అనుకున్నాము, V వాల్యూమ్. ఓకేనా? ఓకే, now so this is current density, relation between current density and VD, drift velocity. This is the formula. ఓకే, మళ్ళీ ఇంకొక ఫార్ములా రాసుకోవచ్చండి. ఏంటి అంటే డ్రిఫ్ట్ వెలాసిటీని ఏ విధంగా రాసుకోవచ్చు, నోట్ దిస్ వన్. బట్ డ్రిఫ్ట్ వెలాసిటీ V ఈక్వల్ టు VD ఈక్వల్ టు
E by 2m into tau. E అంటే చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఈ క్యాపిటల్ E అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్, M అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, టౌ రిలాక్సేషన్ టైం. సో వీటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దామండి. ఇది ఇంకో రిలేషన్ తీసుకొస్తున్నాం కొత్తగా, ఇంతవరకే. బట్ ఇది సబ్స్టిట్యూట్ చేస్తే దేర్ఫోర్ J బార్ ఈక్వల్ టు NE, వీడి అంటే E బై 2m ఇంటూ టౌ, మల్టిప్లై చేసేయండి. J బార్ ఈక్వల్ టు NE స్క్వేర్ E బై 2m ఇంటూ టౌ. దిస్ ఈస్ ద వన్ మోర్ రిలేషన్ ఫైనల్. ఓకే, కాపీ దిస్ వన్ and like the video, share the video, subscribe our IVJ channel, and bell icon. Okay, copy this one. Okay, we'll continue in the next class. Thank you.